కానీ ఇది దుర్మార్గం సార్. నేను మీ మీద గౌరవం చాలా ఉంది, మీ మీద మా అందరికి కూడా. యువత మొత్తాన్ని మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మీరు ఈ రోజు ఈ పదవిలో ఉండగలిగారు. మీకు ఈ రోజు ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఎందుకు సార్ మీకు కోపం వస్తుంది? ప్రతి వాడు ప్రశ్నిస్తాడండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏం ప్రశ్నించారు? ఆయన మా సినీ పరిశ్రమకు నిధులు అడిగారా? లేకపోతే ఆయన సొంత అవసరాలకు నిధులు అడిగారా? అంత బాధపడిపోతున్నారండి సార్. మరి రాయపాటి సాంబశివరావు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేశారు సార్? నేనేం పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి లబ్ధి పొందాలని కాదు. ఈ గత ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది? మీరు పోలవరం నిర్మించగలిగారా? నిధులు లేవు. నిధులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? నిధులు వస్తాయి. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కలేదు.